సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టారి కథలు ఛానల్కు మీ అందరికీ శుభ స్వాగతం. కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథా రచయిత, ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ పాలకోడేటి కృష్ణమూర్తి గారి యొక్క అనువాద కథ అపూర్వమైన రోజు. ప్రముఖ అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ బ్రౌన్ రచించిన అమెరికన్ కథకు తెలుగు అనువాదం ఈ కథ అపూర్వమైన రోజు. విందాము మరి. రేపు అంటే 2064 జూలై 21 ఒక అద్భుతమైన, చిరస్మరణీయమైన, అపూర్వమైన రోజు. రేపు మీరంతా ఎన్నడూ చూడనిది, ఏ శాస్త్రము ఊహించలేనిది చూసి తెలుసుకుంటారు. మొత్తం మానవ జాతికే అదో అపురూప విజయం కాబోతోంది. విజయానికి చిహ్నంగా బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఇలా పోస్టర్లు, హోర్డింగ్లు రాత్రికి రాత్రే చికాగో, వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, లాస్ వెగాస్ పట్టణాలలో వెలిశాయి. వార్తాపత్రికలలోని పేజీలన్నీ ఈ సమాచారంతోనే నిండిపోయాయి. రేడియో, టీవీ స్టేషన్లలో కోలాహలం నెలకొని ఉంది. సమాచార ఏజెన్సీలు తమ తమ సీనియర్ రిపోర్టర్లకి ముందు సూచనలు చేశాయి. వారు తమ కార్లలోని పెట్రోల్ ట్యాంకుల్లో పెట్రోల్ నింపి ఉంచారు. ఇంటర్వ్యూ చేయడానికి ప్రెసిడెంట్ తో పాటు ఇంకెవరిని ఎంచుకోవాలి అన్న విషయంపైన పలు తర్జన భర్జనలు జరిగాయి. సాధించే విజయాన్ని నిమిషాల వ్యవధిలో ప్రసారం చేయడానికి పలు ఏర్పాట్లు జరిగాయి. అత్యున్నత స్థాయి అధికారులు ఇక విందులు, వినోదాలు జరుపుకునేందుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. రాత్రి 9 గంటలకి ప్రెసిడెంటే స్వయంగా సమాచారాన్ని వెల్లడిస్తారని, ఆ తర్వాత అధికారికంగా పూర్తి వివరాలు ప్రసారమవుతాయని ఓ ప్రకటన వెలువడింది. అనంతరం ఆయా ప్రాంతాల పాలక అధ్యక్షులు అభినందనల సందేశాలు వినిపిస్తారని, ప్రభుత్వంతో పాటు ఇతరత్రా కూడా వేడుకలు అమెరికా వాసులు జీవితాంతం గుర్తించుకునేలా జరుగుతాయని ఆ ప్రకటనలో ఉంది. ప్రజా సంబంధాల విభాగం అన్ని సన్నాహాలు చేసుకుంది. శాస్త్రవేత్తలతో పాటు రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు, నటీనటులు, ప్రొడ్యూసర్లు, వార్తాపత్రికల వారు అందరూ ఈ బృహత్తర ఘట్టంలో పాల్గొనడానికి ఏర్పాట్లయ్యాయి. వారు వెలిబుచ్చే విలువైన అభిప్రాయాలన్నీ ప్రపంచమంతటా శాటిలైట్ ఛానల్స్లో చూపించడానికి, వినిపించడానికి అంతా సిద్ధమైంది. ప్రపంచం దృష్టి అంతా దీని మీదే పడింది. మంగళ గ్రహం పైన వైజ్ఞానికంగా నిర్మించిన ఒక పెద్ద గాజు గ్లోబు లాంటి హాలు అది. మెషీన్ల ఇన్ఛార్జ్ శాస్త్రవేత్తలు ఇద్దరు భూమిపై ఉన్న సంబంధిత ఇన్ఛార్జీలతో సంబంధాలు పెట్టుకున్నారు. ప్రసారం చేసేందుకు వీలుగా తుది రిపోర్టు తయారవసాగింది. మానవుడు మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఆ గ్రహంలో ప్రాణులు ఉండేవి కాదు. శీతాకాల వాతావరణం, గాలి, నీరు, ఇతర ప్రతికూల అంశాల వల్ల జీవరాశి తట్టుకోలేకపోయేది. మానవ నివాసానికి అనుగుణమైన కాలనీ నిర్మించడానికి 50 సంవత్సరాలు పట్టింది. ఆహారం భూమి నుంచి తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత హైడ్రోఫో ట్యాంకుల్లో మొలకెత్తించసాగారు. నగరం అంతా గాజు గ్లోపు లోపల నిర్మితమై ఉంది. కాలక్రమంలో 2034 సంవత్సరంలో ఒక బయోకెమిస్ట్ డెప్టాయిన్ను అన్వేషించాడు. విశేషం ఏమిటంటే గిని పిగ్గుల జంటని ఒక భిన్నమైన వాతావరణంలోకి పంపి వాటిపైన పరిశోధన జరపడానికి ఏర్పాట్లు సాగాయి. ఒకసారి 50 డిగ్రీలు, 150 డిగ్రీల ఉష్ణోగ్రతలో, మరోసారి అతి శీతల వాతావరణంలోనూ వాటిని ఉంచి ప్రయోగాలు చేశారు. నెమ్మదిగా ఆ గిన్నీ పిగ్స్ ఆ అసామాన్య వాతావరణానికి అలవాటు పడసాగాయి. మనుషుల పిల్లల్ని కూడా బాల్యం నుంచే నెమ్మదిగా ఆ వాతావరణానికి, పరిస్థితులకి అలవాటు పడేలా చేస్తే పెద్దయిన తర్వాత వాళ్ళు తేలికగా ఆ వాతావరణంలో ఉండగలుగుతారు. మార్పు వచ్చి అక్కడే శాశ్వతంగా ఉండి జీవనం గడపగలరని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడ్డారు. వారికి మంగళగ్రహం మీది వాతావరణం అలవాటైంది. మార్పు కూడా కలిగింది. ఆకుపచ్చని రోమాలతో భారీగా వెడల్పుగా అయ్యారు. శరీరం రంగు మారింది. 5 సంవత్సరాలు గోళాకారపు గాజుగోళంలో భూమిపైన, మరో 5 సంవత్సరాలు అంతరిక్షంలోనూ గడిపిన వాళ్ళని ఇప్పుడు మంగళగ్రహం మీద స్వేచ్ఛగా దించబోతున్నారు. అంటే వాళ్లే మొదటి మంగళ గ్రహ వాసులు అన్నమాట. ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచడమే మేలు. అందుకని డెప్టాయిన్ అన్వేషణ కోసం సైంటిస్ట్ డాక్టర్ రేమింగ్టన్కి ఎక్కువ వేతనంతో ప్రత్యేకించి ఒక విభాగం ఏర్పాటు చేశారు. అమెజాన్ ఏరియాకి పంపించి వేశారు. అనంతరం ఆయన మరణించాడు. సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందజేయనుంది. అందుకు ఆయన కుటుంబంలోని ఒకరిని గుర్తించడం కూడా జరిగిపోయింది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రక్రియని చిత్రాల ద్వారా టీవీలో చూపించేందుకు ఏర్పాట్లయ్యాయి. ఈ పరిశోధనకి సంబంధించి వైజ్ఞానిక, సామాజిక, రాజకీయ అంశాలని, భావనల్ని, విశేషాల్ని సాంకేతికంగా, శాస్త్రీయంగా వెల్లడి చేశారు. ఇప్పుడు అమెరికా కొత్త ప్రపంచానికి నేత కాబోతోంది. అక్కడ ఖనిజ సంపద వారిదవుతుంది.
అక్కడి ఖనిజ సంపద వారిదవుతుంది. మంగళ గ్రహంలోని మానవులు అమెరికా వారి కనుసన్నల్లో మసులుతారు. మిత్రులారా, అంతరిక్ష వైజ్ఞానిక రంగంలో మానవుడు సాధించిన ఓ అపురూప విజయంగా ఇది చరిత్రలో నిలుస్తుంది. రండి, ఇప్పుడు మనం మంగళ గ్రహంలోని నేస్తాలను కలిసి శుభాకాంక్షలు చెబుతాం అని ప్రకటన వెలువడింది. ఇక చివరిగా కొత్త సామ్రాజ్య పగ్గాలు చేపట్టడానికి ఎంపికైన యోగ్యుల పేర్లు, శాఖలను ప్రకటించాల్సింది. ప్రకటించినట్లుగానే సమయానికి ప్రసారం ఆరంభమైంది. సైంటిస్టులు రహస్య మెషిన్ విషయాన్ని వెల్లడించారు. ప్రెసిడెంట్ అభినందనల్ని అందుకున్నారు. విశిష్ట వ్యక్తులు అభిప్రాయాలు వెల్లడించారు. ప్రెస్ రిపోర్టర్లు, టీవీల వారు వందల సంఖ్యలో ఫోటోలు తీశారు. ప్రెసిడెంట్ ఓ బటన్ నొక్కారు. ప్రపంచ వ్యాప్తంగా టీవీ స్క్రీన్ల మీద 4 అడుగుల జీవులు, వారే మంగళగ్రహ వాసులు, ఎగురుతూ గెంతుతూ కనిపించారు. ఉన్నతాధికారులు ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. తలకి వేసుకున్న హెల్మెట్లు అమర్చిన రేడియో ద్వారా మంగళగ్రహవాసుల్ని పలకరించడంలో మునిగిపోయారు. ఆ గ్రహవాసుల మాటల్ని, ముఖ కవళికల్ని, భంగిమల్ని టీవీలో విశేషంగా చూపించసాగారు. ప్రపంచంలోని ప్రజలు ఆ దృశ్యాలను ఎంతో ఉత్కంఠతో ఆశ్చర్యంగా చూడసాగారు. కానీ ఇదేమిటి? అకస్మాత్తుగా ఆ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ల ముఖాల్లో కోపం కనిపిస్తోందేమిటి? వెనక్కి వెళ్ళిపోండి భూవాసులారా, వెనక్కి పోండి. మంగళగ్రహం మాది, మేమే దీని సొంతదారులం. అంతే. టీవీలో కొంతసేపు విధ్వంసకర దృశ్యాలు కనిపించాయి. గ్లోబు పగిలిపోవడం, నీటిలోంచి ఒడ్డున పడ్డ చేపల్లాగా అక్కడున్న 5-6 సైంటిస్టులు గిలగిలా కొట్టుకోవడం ప్రసారమయ్యాయి. మెషీన్లు బద్దలైపోయాయి. టీవీలోని దృశ్యం ఆగిపోయింది. నిజంగానే చిరస్మరణీయమైన రోజు అది. సమాప్తం. ఇంతవరకు మీరు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఫ్రెడరిక్ బ్రౌన్ రచించిన అమెరికన్ కథకు పరిపూర్ణ తెలుగు అనువాదం అపూర్వమైన రోజు కథ విన్నారు. ఈ కథను సీనియర్ కథా రచయిత, ప్రసిద్ధ అనువాదకులు డాక్టర్ పాలకోడేటి కృష్ణమూర్తి గారు స్వేచ్ఛానువాదం చేశారు. అనువాద కథలు ఎన్నెన్నో దేశకాల మాన పరిస్థితులని, అలనాడు మనం చూడని వినని ఎన్నెన్నో చారిత్రాత్మక సంఘటనలను కథల రూపంలో ఆయా దేశాలు రచయితలు అందించగా, ఈ విధంగా అనువాద కథల రూపంలో మనం చదువుకోగలగడం నిజంగా మన అదృష్టం కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.